సో ఈ రోజు మన మ్యూజిక్ స్టూడియోలో ఉగాది స్పెషల్ గా మనతో పాటు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్, లిరిసిస్ట్, వాట్ నాట్, యాక్టర్ కూడా. సో ఇంత మల్టీ టాలెంటెడ్ అండ్ అలాగే ద మోస్ట్ ఎమోషనల్ అండ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను చాలా మందితో ఇంటర్వ్యూ చేశాను, బట్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఆర్పి పట్నాయక్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. రాజ్ టీవీ చూస్తున్న అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అంటే న్యూ ఇయర్ మనకి. అంటే మనకు ఉండేది ఏంటంటే పాతవన్నీ మర్చిపోయి పాతవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఒక కొత్త వే లాగా ట్రీట్ చేస్తాం కదా. సో హౌ దిస్ ఉగాది ఈజ్ సో స్పెషల్? యా, నేను మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను కదా, కరెక్ట్, అది అందుకు నాకు స్పెషల్. యా, మళ్ళీ మీరు వస్తున్నారు అంటే చాలా మంది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. బికాస్ చాలా మందికి సాంగ్స్ ఎంజాయ్ చేయటం వేరు, హార్ట్ని టచ్ చేసే సాంగ్స్ అనేది లిరిక్స్లో ఉండటం అండ్ అలాగే ఆ మ్యూజిక్ అనేది చాలా నోటిసబుల్గా ఎప్పుడో విన్నా కూడా ఒకసారి ఆర్పి గారు అనగానే ఓ 4-5 పాటలు టక 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 బ్రెయిన్లోకి వచ్చేస్తాయి. సో అలా ఉండటానికి వాట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని కాదు, అంటే బికాజ్ మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి అలా వస్తుందా, లేదంటే వాట్ వాజ్ ఇట్? అంటే ఐ డోంట్ నో మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు రాగాలు, స్వరాలు ఇవన్నీ తెలియవు. అందుకు వాట్ ఎవర్ ఐ డూ ఐ షుడ్ డూ ఫ్రమ్ హార్ట్. కరెక్ట్. అంటే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి చేస్తాను. ఎప్పుడైతే ఇక్కడ నుంచి చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడికి రీచ్ అవుతుంది అంతే. సో ట్రూ. యా. సో చాలా మంది ఫేమస్ ఆర్టిస్టులు అంటూ ఉంటారనమాట, కంపోజర్స్ కానివ్వండి వీళ్ళందరూ, మాకు ఒక ప్లేస్లో కూర్చుంటే చాలా బాగా వస్తుందండి, అలా మాకు క్లిక్ అవుతూ ఉంటుంది, సో వీ హ్యావ్ సమ్ లక్కీ ప్లేస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అని. అలా ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా ఆర్పి గారు మీకు? యా, సమ్ ప్లేసెస్ విల్ చేంజ్ ది మూడ్ ఫర్ ష్యూర్. వెన్ ఐ మూమెంట్లో బ్రెయిన్ ఇంకొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, డ్రైవ్లో కానీ ఇలా అలాంటప్పుడు. దట్ ఈస్ దేర్, బట్ దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఎప్పుడన్నా అప్పుడు ట్రిగర్ అవుతుంది. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి కంపోజిషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సడన్గా ఒక ట్యూన్ వస్తుంది, ఆ ట్యూన్ నిద్రపోనివ్వదు, లేచి ఆ ట్యూన్ రికార్డ్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. అలా ఓకే, అలా ట్యూన్ చేసి ఇన్ ద సడన్ అలా ట్యూన్ చేసి మీకు బాగా హిట్ అయిన పాట ఏంటి? చాలా ఉన్నాయి. అంటే నాకు మెయిన్ ఏంటంటే ఐఎమ్ ది ఫాస్టెస్ట్ కంపోజర్ ఆఫ్టర్ ఇళయరాజా గారు. ఎలా అంటే అంటే నేను చెప్పడం కాదు, మా కీబోర్డ్ ప్లేయర్స్ చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అందరి దగ్గర వర్క్ చేస్తారు కాబట్టి. అవును, మీరు సిచ్యువేషన్ నోటిస్తే ఆన్ ది స్పాట్ నేను ట్యూన్ చెప్పేస్తాను. ఓకే, దట్ ఫాస్ట్ టైం. ఇప్పుడు ఆర్పి గారు హీస్ కమింగ్ బ్యాక్ అండ్ సో ఇప్పుడు ఉగాది కూడా ఉంది, రెండే సిచ్యువేషన్లో. ఇది హ్యాపీ సిచ్యువేషన్ విత్ ట్రెడిషనల్. అంటే ఇప్పుడు ఏదైనా ట్యూన్ చేస్తే మళ్ళీ అది వేరే ఎవరు మ్యూజిక్లో అయినా వచ్చేస్తే మళ్ళీ నా ట్యూన్ కాపీ అయిపోతుంది. మీరు చాలా స్మార్ట్. మీకు ఆఫ్ ది ఇది నేను డెఫినెట్గా చెప్తా. బట్ వీ నో యువర్ టాలెంట్, మీరు ఫాస్ట్గా చేస్తారనే విషయం మాకు తెలుసు. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ ఇఫ్ యూ కెన్ గెట్ సంథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అలా మీరు బాగా చేసి మీ మనసుకు బాగా ఇప్పటి వరకు హార్ట్ ఫేవరెట్ అనేది ఏదండి? దెర్ ఆర్ మెనీ అండి. అంటే ఇట్స్ లైక్ హ్యావింగ్ సో మెనీ కిడ్స్ అండ్ పిక్ వన్ కిడ్ హూమ్ యూ లైక్ అని అడిగితే కొంచెం కష్టమే. యా, బట్ కొన్నిసార్లు ఏంటంటే మనసంతా నువ్వేలో నీ స్నేహం ఇక రాదని పాట. ఆ పాట కథ చెప్పగానే ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది మూవీ మొత్తానికి థీమ్గా తీసుకుంటే ఇది ట్యూన్ అని చెప్పా. దెర్ వాజ్ నో సిచ్యువేషన్ ఫర్ దట్. ఆ టైంలో విఎన్ ఆదిత్య గారు డైరెక్టర్, అలాగే ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరూ విని చాలా బాగుంది ట్యూను, మనకు సిచ్యువేషన్ లేదా అంటే టైటిల్స్లో పెడదాం సార్ అని. ఆ టైటిల్స్లో పెడదాం అనేది కాస్త సినిమాలో ఎక్కడ పడితే అక్కడ వచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా పనికి వచ్చింది అది. ఎందుకంటే ఆ కథ అలా డిమాండ్ చేసింది, ఆ ట్యూన్ నేను చెప్పడం జరిగింది. అది అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ హ్యాపీనెస్కి సాడ్నెస్కి రెండిటికి సింక్ అయ్యేట్టుంది ఆ ట్యూన్. లేదు, ఇట్స్ అంటే సాడ్ హ్యాపీనెస్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫీలింగ్. దానికి సంబంధించి అంటే వెనెవర్ దే కమ్ టుగెదర్ ఆర్ క్లోజర్ దట్ ఆ బ్యాక్గ్రౌండ్ లో అది వచ్చేది. ఆ అబ్బాయి ఏడుస్తున్నప్పుడు కూడా అది ఇట్ వాస్ అంటే ఎడిటర్ కృష్ణారెడ్డి గారు ఏంటంటే ఆ పాట అతనికి ఎంత నచ్చింది ఎడిట్ చేస్తున్నప్పుడు అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఎడిట్ చేశారు. సో ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సాంగ్స్, ఇన్ యువర్ మ్యూజిక్ యాక్చువల్లీ. సో నాకు ఆర్పి గారు అనగానే నాకు బాగా నీకోసం ఇది ఇట్ మైట్ హ్యావ్ బీన్ సో ఓల్డ్, ఏదైనా సరే అది ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎందుకు ఎప్పుడు విన్నా అంత ఫ్రెష్గా అనిపించటానికి మీ రెసిపీ ఏంటి? అది ఎలా చెప్తుంది నాకు నిజంగా తెలియదు.
అంటే ఇట్ హ్యాపెన్స్ అంతే. ఈ పాట పర్టికులర్గా ఏంటంటే యాక్చువల్లీ నేను ఇంకొక సినిమా కోసం చేసిన పాటలు ఆ సినిమా ఆగిపోతే ఆ పాటలో 2 పాటలు తీసుకెళ్ళి షూటింగ్ చేసి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి ఈ సినిమా 2 పాటలు షూట్ చేసాము, నీ పాటలు తీసుకెళ్ళి షూట్ చేసాము, మాకు నచ్చింది, ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. ఏంటి మీరు తీసుకెళ్ళి షూట్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. సో చెప్పిన తర్వాత ఈ సినిమా పేరు నీకోసం అన్నారు. ఆ నీకోసం అన్న తర్వాత అనగానే నా మనసులో పుట్టిన ట్యూన్ ఇది, టైటిల్ సాంగ్. వెంటనే శ్రీను వైట్ల గారికి వెళ్ళి టైటిల్ సాంగ్ ఒకటి అనుకున్నాను, ఒకసారి వినండి అంటే ఆయన ఎక్సైట్ అయ్యి వెంటనే వీ షుడ్ డూ ఇట్ అని అది మొత్తానికి నీకోసం మూవీ మీకోసం లాగా దట్స్ హౌ మై కెరియర్ స్టార్టెడ్ దట్ మూవీ. బట్ ఒక మూవీతోనే మీరు చాలా రికగ్నైజ్ అయ్యారు అండ్ ఆఫ్టర్ దట్ దేర్ వర్ సో మెనీ పాపులర్ సాంగ్స్. ఈ జర్నీలో హిట్స్ అనే వచ్చిన తర్వాత ఇట్స్ ప్రిటీ కామన్ వి డైవర్సిఫై. సో మీరు కూడా యాక్టింగ్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, దేర్ వర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ యూ వెంట్ ఇన్ టు. సో ఈ మూవీ ఇండస్ట్రీలో ఏది బాగా టఫెస్ట్ జాబ్ అనిపించింది మీకు? ఫ్రాంక్గా ఐ నెవర్ ఫీల్ ఐఎమ్ వర్కింగ్ అండి. Because you love this? If at all you are feeling you are working, then you will feel tough. I never felt I am doing something tough job ani. Okay. ఎందుకంటే I am living my passion. Correct. Movies are my passion since my childhood. అందుకే ఏంటంటే మన ప్యాషన్లో మనం బతుకుతున్నప్పుడు అబ్బా కష్టపడిపోతున్నాం అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. మార్నింగ్ ఇంట్లో 7 గంటలకు స్నానం చేసి ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి 9 గంటలకి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఐ విల్ బి సేమ్ ఫ్రెష్ గాయ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ వర్కింగ్, ఐఎమ్ జస్ట్ ఇట్స్ లైక్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఇట్స్ లైక్ వర్కింగ్ అంటే మ్యూజిక్ వింటూ ఎవరైనా అలసిపోతారా? అలసిపోరు కదా. అలాగే నేను చేసే పనికి మేము అలసిపోం అంతే. ఎందుకంటే అది అంత రిలాక్స్డ్గా ఉండే జాబ్స్ మాకు. అది ఒక బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అంటే చాలామంది లైఫ్లో మిస్ అయ్యేది, మేము అదృష్టంగా ఫీల్ అయ్యేది అదే. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు బా ఎంత కష్టం రా బాబు ఈ వర్క్, అవసరమా ఈ వర్క్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. మాకేంటంటే ఆ వర్క్ అనేది మా ప్యాషన్ కాబట్టి అసలు వర్క్ చేస్తున్న ఫీలింగే ఉండదు. వీఆర్ లివింగ్ ఇన్ దట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అవును, ఎలాగో క్రియేటివ్ సిస్టమ్ కొంచెం టాటా అనేది ఏముండదు. దట్ అది కాకుండా బ్రెయిన్ ఆల్వేస్ యాక్టివ్గా ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి. మ్యూజిక్ అనే కాదు, ఏదో ఒకటి కథ కానీ డైరెక్షన్ కానీ అంటే ఏదో ఒక రకంగా యాక్టివ్గా వి కీప్ ఆన్ డూయింగ్. సో మ్యూజిక్ ఈజ్ వన్ పార్ట్. ఎనీవేస్ మనం నీకోసం గురించి అనుకున్నాం, వీఆర్ ఇన్ ద మ్యూజిక్ స్టూడియో. సో కెన్ వీ హ్యావ్ యువర్ సాంగ్ ఒక 2 లైన్లో? నీకోసం నీకోసం ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలో, నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది, నీకోసం నీకోసం. ఆర్పి గారు, ఇప్పుడే ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఈ పాట ఉన్నప్పుడు మీ వాయిస్ ఎంతండి? ఎందుకలా? ఊరికే అడిగాను. అంటే దాని కన్సిక్వెన్స్ క్వశ్చన్ ఏముంటుంది దాన్ని బట్టి నేను చెప్తాను. అంటే ఇది మీ ఫస్ట్ లవ్ ని దృష్టిలో పెట్టుకొని ఇమాజిన్ చేసుకుంటూ రాశారేమో అనిపించింది. లేదు, చాలా మంది అనుకుంటారు నేను చాలా అంటే ఇంత మంచి లవ్ సాంగ్స్ చేస్తున్నా అంటే నాకు చాలా లవ్ స్టోరీలు ఇవన్నీ ఉంటాయని. బట్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నో లవర్స్, ఓన్లీ మై వైఫ్. అది అంటే జనరల్గా అమ్మాయిలకి కూడా పాటలు పాడే వాళ్ళన్నా పాటలు కంపోజ్ చేసే వాళ్ళన్నా వెన్ దే లిసన్ టు ద వాయిస్ దే లైక్ జనరల్లీ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ. సో అలా ఎప్పుడు మీకు చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా? నన్ను చూడగానే భయపడతారు మళ్ళీ. ది యాటిట్యూడ్ ఐ హ్యావ్, అంటే ఈడు కొట్టేలా ఉన్నాడు మనకి అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి చూడగానే. అయ్యో, యు ఆర్ సచ్ ఎ పొలైట్ పర్సన్. అంటే సమ్హౌ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోవచ్చు, చూడగానే భయపడతారు అమ్మాయిలు. అండ్ దట్స్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ రావు, అబ్బా మా ఆయన బంగారం అనుకోవచ్చు హ్యాపీగా. అంటే షీఈ్ లక్కీ, ఐఎమ్ లక్కీ. సో కమింగ్ టు ఫ్యామిలీ, ఎనీవేస్ మనం ఫ్యామిలీ డిస్కషన్స్కి వచ్చాం కాబట్టి, సో ఎప్పుడన్నా మీ ఆవిడ కొంచెం అలిగినా చక్కగా పాటలు పాడేసి అలా ఇది చేస్తారా? అసలు సంబంధం లేదు, పాటలకి అలగడానికి సంబంధమే లేదు.
అయ్యో ఆడపిల్లలు అలిగితే కాస్త పాట పాడితే కరిగిపోతారు కదండి. అదంతా సినిమాటిక్ మూడ్స్ అసలు ఉండవు మా ఇంట్లో. ఓకే, సో ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీలో ఇప్పుడు యాక్చువల్లీ మనకి 1 year మనం చాలా పాండమిక్ టైంలో అందరూ లాక్ అయిపోయి ఉన్నారు. సో యూ హ్యావ్ బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ ప్లే మ్యూజిక్, యూ కెన్. లేదు అసలు ఇంట్లో అసలు అలాంటివి ఉండవు. వర్క్కి వచ్చినప్పుడే అవన్నీ వర్క్కి సంబంధించి, ఇంట్లో ఉన్నప్పుడు ఇట్స్ ఎంటైర్లీ ఫ్యామిలీ టైం. ఓకే, సో ఎలా ఉంటుంది మీది ఉమ్మడి? యా, మా జాయింట్ ఫ్యామిలీ, 3 బ్రదర్స్, నేను సెకండ్ బ్రదర్. మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, మాకు 4 పిల్లలు. నాకు ఒక పాప, మా తమ్ముడికి ఒక బాబు, మా అన్నయ్యకి 2 పాప, మా అమ్మ. మొత్తం 11 members ఒకే దగ్గర All together. All together. It's one of the best things that God has blessed us with, being together, joint families. ఓకే, సో జనరలీ దిస్ ఈజ్ అ న్యూ థింగ్. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అనేది చాలా తక్కువ వింటున్నాము. అండ్ హౌ కమ్ అంటే ఎలా కోపప్ అవుతుంటారు? ఇప్పుడు ఐసోలేషన్లో ఇద్దరు ఉంటేనే మనం చాలా జోక్స్ చూసాం వాట్సాప్లో వాటిలో. యాక్చువల్లీ కోవిడ్ అనేది నాకు తెలిసి చాలామందికి రియలైజేషన్కి అవకాశం ఇస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాక్డౌన్ టైంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకుని బోర్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎంత ఇష్టం ఉన్నా. వేరాజ్ మాకు ఎంతమంది కలిసి ఉన్నాం కదా లాక్డౌన్ టైంలో, మాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ డే ఎలా స్టార్ట్ అయింది, డే ఎలా ఎండ్ అయింది కూడా తెలియనంత బిజీగా, యాక్టివ్గా ఉండేవాళ్ళం మొత్తం అందరం కలిసి. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫ్యామిలీ టైం, నథింగ్ ఎల్స్ అనమాట. ఆ ఫ్యామిలీతో మనం గడిపే ప్రతి మూమెంట్ కూడా ఎంత బాగా గడపచ్చు అనే దాన్ని వీ రియల్లీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫన్ కోవిడ్ టైంలో. ఓకే, అది మాకు డెఫినెట్గా పెద్ద బ్లెస్సింగ్గా మేము ఫీల్ అవుతాం, బీయింగ్ టుగెదర్, అందరం కలిసి ఉండడం వల్ల. అలా కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ సైకలాజికలీ కోవిడ్ వల్ల. కోవిడ్ ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో తెలియదు, కానీ కోవిడ్ వల్ల ఐసోలేషన్లో ఉన్నందుకు లాక్డౌన్లో చాలామందికి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఫ్యామిలీస్ విడిపోయారు, కొన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇలాంటివి చాలా 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 జరిగి చాలా చాలా గొడవలు జరిగాయి ఐసోలేషన్ ప్రాబ్లంలో. వేరాజ్ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అవన్నీ ఉండవు. ఇట్స్ కంప్లీట్లీ ఆ ఫ్యామిలీ టైం. చాలా చాలా అన్ని రకాల ఆటలు ఆడుకుంటాం, వంటలు వండుకుంటాం, సినిమాలు చూస్తాం, గట్టిగా అరుచుకుంటాం, నవ్వుకుంటాం, అన్నీ. ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్స్ వి స్పెండ్. అంటే లాక్డౌన్ చాలామందికి అది ఒక ఇదైంది, అంటే ఒక శాపంలాగా అయింది అందరికీ. మాకు మాత్రం అది బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ టైం అంటే యూజువల్గా మేము 18 hours వర్క్ చేస్తాం. వర్క్ అని మళ్ళీ చెప్తున్నాం, వర్క్ వి నెవర్ ఫీల్ వర్క్, బట్ వీ స్పెండ్ టైం ఫర్ ఫ్యామిలీ టైం కాకుండా స్పెండ్ చేసే టైం ఏదైతుందో అలాంటిది అందరం ఫ్యామిలీతోటే 24/7 ఉండడం అనేది అదొక చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అయ్యి వి రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అనమాట. నేను ఈ ప్రోగ్రాం ద్వారా చాలామందికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ, మీరు కనుక సింగిల్ ఫ్యామిలీస్ అయి ఉంటే మాత్రం మీరు ఒక్కసారి జాయింట్ ఫ్యామిలీ లైఫ్ని అడాప్ట్ చేసుకోండి, దానిలో ఉన్న బ్యూటీని అర్థం చేసుకోండి. ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ కల్చర్. ఆ కల్చర్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని దానిలో ఉంటే ఆ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. సో ఇప్పుడు ఐ థింక్ అందరూ పాండమిక్ తర్వాత దే రియలైజ్ సంథింగ్ దే ఆర్ మిస్సింగ్, ద ఫ్యామిలీ వాల్యూస్, ద బాండ్స్ ఆర్ చాలా వీక్ అయిపోయాయి అండ్ దే ఆర్ రీక్రియేటింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని వెంటనే ఫ్యామిలీ మొత్తం అందరూ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ మొత్తం ఆ ప్రాబ్లమ్ని అలా వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కరెక్ట్. అదే న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఆ మనిషికి ఇంకో మనిషి హెల్ప్ రావడమే దొరకడమే చాలా కష్టం అయిపోతుంది. అసలు వాళ్ళు ఓపెన్ అప్ కూడా అవరు, చాలా కష్టం అయిపోతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే కాదు, ఎప్పటికి కూడా జాయింట్ ఫ్యామిలీ ఇస్ ది బెస్ట్ థింగ్. రైట్, అగ్రీ టు ద పాయింట్ ఆర్పి గారు. సో మరి ఇంత చక్కగా జాయింట్ ఫ్యామిలీ గురించి చెప్పారు, ఒక మంచి ఫ్యామిలీ సాంగ్ మా కోసం. లిరిక్ గుర్తులేదు నాకు. ఆ నలుగురిలో ఐ హ్యాడ్ వన్ వెరీ గుడ్ సాంగ్. గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి, ఇంతలో ఎంతగా ఎదిగనో వింతగా వధువుగా మారెమా అమ్మాయి, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
ఆల్ ద బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్, ఆనందాల వేళ ఇది, అనుబంధాల రాగమిది, ఇలా ఏదో వస్తుంది. దిస్ ఈజ్ వన్ సాంగ్ ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్ ఆన్ దిస్ డే. మా పెద్దమ్మాయి అంటే మా అన్నయ్య పెద్ద కూతురు శ్వేత, షీఈస్ గెటింగ్ మ్యారీడ్ దిస్ మంత్ అనమాట. కంగ్రాచులేషన్స్ శ్వేత ఫ్రమ్ రాజ్ న్యూస్. సో చాలా బాగుంది నిజంగా, ఎమోషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆర్పి గారు, మీరు ఏ పాట అయినా సరే ఎమోషనల్ టచ్ ఇస్తారు, అలా కాకుండా మీరు మాస్ సాంగ్స్ చేశారు అండ్ రీసెంట్లీ ఫోక్ సాంగ్స్ మీదకి ఆ ఇంట్రెస్ట్ మీకు ఫస్ట్ నుంచి ఉందా, ఆర్ ఎల్స్ సంథింగ్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ సంథింగ్ లైక్ దట్? యాక్చువల్లీ మేము పీజీ చేస్తున్నాం, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివాను. నేను పీజీ చేస్తున్నప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. అక్కడ ఎప్పుడు కాలేజ్ అట్మాస్ఫియర్లో చదివేటప్పుడు ఇట్ వాజ్ లైక్ ఎలా అంటే మొత్తం అందరం కూర్చొని, అంటే అప్పటి వరకు నేను సినిమాల్లో చూసేవాడిని కాలేజ్ స్టూడెంట్స్ ఎలా పాడతారంటే గ్లౌజ్ వేసుకొని, బైక్లు వేసుకుని, జర్కిన్స్ వేసుకుని వాళ్ళు ఫుల్ వెస్టర్న్ సాంగ్స్ పాడతారు అన్నట్టు చూపించేవాళ్ళు. నేను 17 సంవత్సరాలు నా చదువులో ఎప్పుడు కూడా అలా చేయలేదు. అంటే స్టూడెంట్స్ అలా చేస్తారు అనేది నేను నమ్మను, అది సినిమాల వరకు పరిమితం. బట్ రియల్ లైఫ్లో ఏం చేస్తారంటే జస్ట్ టేబుల్ మీద దరువేస్తూ పాటలు పాడతాం అన్నమాట. ఫోక్ సాంగ్స్ని అలాగా అడాప్ట్ చేసుకుని అవి సినిమాల్లోకి అడాప్ట్ చేసుకోవాలనిపించి చేసింది. ఓకే, సో ఎనీవేస్ కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కాలేజ్ డేస్లో కూడా మీరు చాలా కామ్గా కంపోజ్డ్గా ఉండేవాళ్ళ? లేదు, ఐఎమ్ వెరీ యాక్టివ్. యువర్ యాక్టివ్ నౌ ఆల్సో ఆర్పి గారు. అంటే కామ్గా కంపోజ్డ్గా అంటే ఐ డోంట్ అటర్ ఎనీథింగ్ రాంగ్. అంటే నేను నా లైఫ్లో ఇప్పటివరకు బూత్ మాట్లాడలేదు నేను, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు. అందుకు ఐ కంట్రోల్ మై యాంగర్ని నేను ఎంతో అవసరం అయితే కానీ చూపించను. ఎందుకంటే యాంగర్ అనేది నిజంగా మనం కోపపడ్డాం అంటే ఆ కోపానికి ఒక అర్థం ఉండాలి. ఊరికనే కోపడితే ఆ కోపానికి అర్థం ఉండదు. అందుకు నేను యాంగర్ కూడా చాలా తక్కువ. వేరేజ్ అంటే బూతులు మాట్లాడను కాబట్టి నాకు వాటి మాట్లాడే అవసరం రాలేదు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు క్రియేట్ చేసుకోలేదు నాకు నేను. అందుకు కామ్ కంపోజ్ అంటే దానివల్ల కామ్ కంపోజ్ అనిపిస్తానేమో కానీ ఐఎమ్ నాట్. సిచ్యువేషన్ పరంగా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా అవుతా. ఓకే, సో ఇదంతా మీరు పుస్తకాలు చదవటం, వాట్ వాజ్ యువర్ హాబీ వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్? బికాజ్ మామూలుగా మనం ఏదైతే టీన్స్లో మనం అలవర్చుకుంటామో ఆ యాటిట్యూడ్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారు కదా. సో మీ అప్పట్లో ఉండే హాబీస్ ఏంటి అండ్ హౌ డిడ్ యూ గ్రో అప్ ఇన్ టు సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్? Because generally everybody, the music people, everybody is like ta 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 ta, something like this. So you whenever we see you, it's like okay, మేము కూడా కొంచెం మెడిటేటింగ్ మోడ్లోకి అలాగా వెళ్ళిపోయి ఆర్పి గారు ఓకే ఆర్పి. యాక్చువల్లీ ఐ బిలీవ్ ఇన్ కాన్షియస్ మెడిటేషన్ అండి. కాన్షియస్ మెడిటేషన్ అనేది చాలా మందికి తెలియదు. ఇది అవును. అంటే కాన్షియస్ మెడిటేషన్ అంటే ఏంటంటే మెడిటేషన్ అనేది మనం సబ్ కాన్షియస్ స్టేజ్కి వెళ్ళి చేసేది. అవును. కాన్షియస్ మెడిటేషన్ అంటే ఏంటంటే మనం మెలకువగా ఉన్నప్పుడు కూడా మెడిటేట్ చేసేది. అదేంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ మనకు మనం పాజిటివ్గా ఉండడం, అవతల వాళ్ళకి పాజిటివ్గా ఉండాలని కోరుకోవడం, మన దగ్గర నుంచి అన్ని పాజిటివ్ ఎనర్జీస్ పంపించడం, పాజిటివ్ ఎనర్జీస్ తీసుకోవడం. ఇది ఇప్పుడున్న రైట్ నౌ సొసైటీలో ఎంత కష్టమో తెలుసు. అస్సలు కష్టం కాదు, అన్నిటికన్నా ఈజియెస్ట్ థింగ్ ఇదే. ఎప్పుడైతే మీరు మీ బిగ్గెస్ట్ శత్రువు ఎవరైతే ఉన్నాడో అతను బాగుండాలని కోరుకోండి, మిగతా అన్ని ఫాల్ ఇన్ ప్లేస్. అంటే మన అందరం బాగుండాలనే కోరుకుంటాం. బాగుండాలని జస్ట్ అలా మనసులో ఇలా నోటితో అనడం కాదు, మనస్ఫూర్తి కోరుకోండి నా శత్రువు కూడా బాగుండాలి అని. ఆ శత్రువు మీరు పంపించే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు తిరిగి వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాన్షియస్ మెడిటేషన్. మీకు బాగా బయట నుంచి మీరు బాగా వినే పాటలు ఏంటి? అంటే అపార్ట్ ఫ్రమ్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ. యూజువల్గా ఐఎమ్ వెరీ బ్యాడ్ లిజనర్. నేను చాలా తక్కువ వింటా సాంగ్స్ ఆల్సో. యా, ఓకే. అంటే యూజువల్లీ అంటే పాసింగ్ బై ఏదైనా వస్తే వినడమే తప్పితే నేను పర్టికులర్ పెట్టుకుని వినేవి చాలా తక్కువ, చాలా తక్కువ. ఒకవేళ వింటే ఎటువంటివి వింటారు? ఐ మీన్ పాతవి వింటారా లేదంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ ట్రెండ్లో ఉన్నవి వింటారా? అంటే ఏది ట్రెండ్ ఉంటే అది నాకు వినిపిస్తుంది అంతే, అంతేగాని నేను దానికోసం పర్టికులర్గా ప్లే చేసి వినే ఇది ఎప్పుడూ లేదు. ఈవెన్ నేను చేసిన మ్యూజిక్ కూడా నేను ఎప్పుడు ప్లే చేసుకోను కూర్చొని.
అవునా మామూలుగా అయితే కొంచెం యూ గివింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆన్సర్స్ టు అస్. షో ముందే అనుకున్నాం మీరు బోరింగ్ క్వశ్చన్స్ అడగండి అని, అయితే నేను అన్నాను మీరు క్రియేటివ్ ఆన్సర్స్ ఇవ్వండి అని. ఇప్పుడు మీరు బాగా మనసులో పెట్టుకొని నాకు మంచి మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు. లేదు మనసులో కాదు, నేను ఉన్నదే చెప్తాను, నాకు మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. అంటే జనరల్గా యు ఆర్ గివింగ్ మీ క్రియేటివ్ ఆన్సర్స్ అండ్ కన్ఫ్యూజింగ్ మీ బికాస్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ దే లిసన్ టు ఆల్ ద ట్యూన్స్. బయట ఏం నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్లో, లేదంటే ఎవ్రీథింగ్ దే కీప్ అప్ టు డేట్. సో అలా కాకుండా యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్, యూ జస్ట్ బాదర్ అబౌట్ వాట్ యూఆర్ గోయింగ్ టు గివ్ అండ్ వెదర్ యూర్ గివింగ్ 100% ఆర్ నాట్. అంతే. నాకు ఒక సిచ్యువేషన్ చెప్తే ఆ సిచ్యువేషన్కి ఏం చేయాలి అనేది ఆలోచిస్తా. ఇది ట్రెండ్కి ఫాలో అవ్వాలా, లేకపోతే ట్రెండ్ కాకుండా ఏదైనా చేయాలా, అవి ఏమీ నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్కి ఏం చేయాలి అంతే తెలుసు. ఆర్పి గారు ప్రపంచంలో చాలా ఆనందంగా పాటలు చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. మరి ఇప్పుడు కమింగ్ బ్యాక్ కదా, సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్? నథింగ్, డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వడం. సో మరి ఫ్యూచర్ కమింగ్ మూవీలోంచి ఏదైనా ఒక చిన్న ట్యూన్ మాకు అలా బయటకు వచ్చేస్తాయి. అవన్నీ చాలా సీక్రెట్ థింగ్స్. ఓకే. బట్ ఐ ప్రామిస్ ఆడియన్స్ ఒకటి ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు మీరు ఏదైతే మిస్ అయ్యారు నా నుంచి, సారీ ఫర్ దట్. మళ్ళీ నేను రీస్టార్ట్ చేయడానికి ది మెయిన్ రీజన్ ఈజ్ బాలు గారు బతుకున్నప్పుడు నాకు ఎన్నోసార్లు కలిసిన ప్రతిసారి, అది స్టేజ్ మీద అయినా ఆఫ్ స్టేజ్ అయినా, మళ్ళీ మీరు ఎప్పుడు మ్యూజిక్ చేస్తారు చెయ్యండి అంటే ఆయన వార్నింగ్ చేశారు, బతిమాలారు, చాలా చేశారు. ఏదో రకంగా నాతో మ్యూజిక్ చేయించాలని మళ్ళీ చేస్తాను గురుగారు అన్నాను, కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు కూడా నేను సీరియస్గా తీసుకోకపోతే మా గురువుగారికి నేను చేసే పెద్ద తప్పు అవుతుంది అని నా ఫీలింగ్ అనిపించి వెంటనే అనౌన్స్ చేస్తానని. అండ్ ఐ ప్రామిస్ మా గురువుగారి సాక్షిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మీరు ఏ పాట చేసినా అది చాలా మంచి మ్యూజిక్ అవుతుంది. అండ్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ దానికోసం. అయితే మరి ఈ గ్యాప్, అసలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్లో ఏం చేశారు ఆర్పి గారు? చాలా చేశాను. నేను చెప్పా కదా, నాకు గ్యాప్ అనేది లేదు. ఆడియన్స్కి నాకు మధ్యలో గ్యాప్ వచ్చిందేమో కానీ, బట్ నేను ఎప్పుడు గ్యాప్ తీసుకోలేదు. నేను సినిమా యాక్ట్ చేశాను, డైరెక్ట్ చేశాను, కథలు రాశాను, కన్నడలో చాలా సినిమాలు చేశాను మ్యూజిక్. దెర్ ఇస్ నథింగ్. అంటే నేను ఎప్పుడు రెస్ట్ అయితే తీసుకోలే, ఎందుకంటే నాకు అది నచ్చదు, రెస్ట్ అనేది అస్సలు నచ్చదు. ఈవెన్ అంటే ఎనీ గివెన్ డే ఐ షుడ్ వర్క్. కన్నడలో చేశారు కానీ తెలుగులో చేయలేదు. అంటే వై అండి? లేదు, దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, బట్ యా. ఓకే. But we are happy that you're coming back into Telugu and doing some music. Yes. So, అంటే you're also a very social aware person. Socially awareగా ఉంటారు, కన్సర్న్డ్గా ఉంటారు. సో మీరు మన సొసైటీ కోసం అండ్ సోషల్ అవేర్నెస్ కోసం కూడా ఏమన్నా చేస్తూ ఉంటారా? అది అనోనిమస్గా చేస్తా కాబట్టి ఇంటర్వ్యూలో చెప్పేది కాదు. Because we know, that's why I wanted to ask. సో జనరలీ మీరు చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ గ్రూప్ యూఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ అని కూడా. యా, అంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ డూ, బట్ ఐ డోంట్ వాంట్ టు సే అదేదో సెల్ఫ్ బూస్టింగ్ చేస్తున్నాడు అనేసి అంటారు, అందుకు నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఒక్క ఇదేంటంటే, యుఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, తెలుగు పీపుల్ ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఓకే. ఆ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే, రిమోట్ అంటే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా పూర్ ఫ్యామిలీస్ ఎడ్యుకేషన్, అంటే హైయర్ ఎడ్యుకేషన్, పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోలేని పిల్లల కోసం వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఆ తెలుగు పీపుల్ ఫౌండేషన్. ఆ స్పాన్సరింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, హైయర్ ఎడ్యుకేషన్ కనుక ఒక అబ్బాయి తీసుకోగలిగితే ఒక ఫ్యామిలీ ఇదవుతుంది. It's not just the student, it's the entire family will get benefit. And the next generations వాళ్ళకు కూడా వెళ్తుంది. కాబట్టి అలాంటి ఒక థాట్ తోటి తెలుగు పీపుల్ ఫౌండేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నేను బ్రాండ్ అంబాసిడర్గా అంటే ఐ బీన్ వర్కింగ్ విత్ దెమ్ అన్నమాట. వీ డిడ్ ఏ స్మాల్ జూమ్ ప్రోగ్రామ్ చేస్తే వీ కలెక్టెడ్ అబౌట్ $72,000. ఓకే, నైస్, వెరీ నైస్. జస్ట్ ఆ పిల్లల కోసం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ అనమాట. ఎందుకంటే అంత అమౌంట్ కేవలం జూమ్
మీటింగ్లో అంత కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా కష్టం. అండ్ ఐ వాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దట్. దట్స్ వై ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే దానివల్ల ఎంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఈ ఛానల్లో ఈ ఇంటర్వ్యూలో ఇది మాత్రం ఎందుకు చెప్తున్నాను, మిగతా ఎందుకు చెప్పకుండా, ఇది ఒక ఆర్గనైజేషన్తో పాటు నేను అసోసియేషన్ అయ్యాను కాబట్టి ఆర్గనైజేషన్ గురించి జనం తెలియడంలో తప్పు లేదు అనిపించింది. నేను పర్టికులర్గా నా వైపు నుంచి నేనేం చేస్తాను అవి జనానికి తెలియాల్సిన అవసరం లేదు. అంటే మనం సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చుకుంటున్నాం అని కాదు, ఇప్పుడు చాలా మంది హెల్ప్ చేయాలనుకుంటారు, బట్ దే డోంట్ నో ద వే. A lot of people, and they don't know who to trust and which organization not to trust, because there are a lot of scams also happening. So when somebody is heartfully doing something, ఒకవేళ ఆప్షన్ ఉంటే వాళ్ళు కూడా అరే మనం కూడా కొంచెం ఒక. అందుకే ఈ తెలుగు పీపుల్ ఫౌండేషన్ గురించి చెప్పాను. వీళ్ళు ఆర్గనైజ్ చేసే సింపుల్ మీటింగ్లో కూడా, ఆ మీటింగ్లో జరిగే ఖర్చు కూడా వాళ్ళ సొంత పాకెట్ల నుంచి పెడతారు. ఆ కలెక్ట్ చేసిన డబ్బుల నుంచి పెట్టరు, ఎందుకంటే ఆ కలెక్ట్ చేసిన డబ్బులు ఎక్స్క్లూజివ్లీ ఫర్ కిడ్స్ అని వాళ్ళ కోసమే వాళ్ళు ఖర్చు పెడతారు. అంత జెన్యూన్ ఆర్గనైజేషన్ అది. నాకు అంటే లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరూ, ప్రసాద్ కోనిశెట్టి గారు, లవ గారు, కృష్ణ గారు, ఇలా కొంతమంది, కిరణ్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తున్న ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఐ నో దెమ్ వెరీ పర్సనల్ లెవెల్లో తెలుసు. నన్ను ఎంతగా మీరు ట్రస్ట్ చేస్తారో వాళ్ళని అంతగా ట్రస్ట్ చేయొచ్చు. అందుకు ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పాను. ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరం, మనందరం కొత్త ఆశలతో స్టార్ట్ చేస్తాం కాబట్టి లెట్స్ సీ ఎవరన్నా చేయగలిగి ఇఫ్ దే కెన్ డూ సంథింగ్. అండ్ డోంట్ ట్రస్ట్ ఎవ్రీ ఆర్గనైజేషన్. నేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను. చాలా ఆర్గనైజేషన్స్ టీవీలో యాడ్లు కూడా ఇస్తున్నారు, మాకు ఇలా హెల్ప్ చేయండి అని. బట్ ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ వెరీ క్లోజ్లీ. చాలా 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 బ్యాక్ అండ్ ఇవి జరుగుతున్నాయి అక్కడ. యా, డోంట్ ట్రస్ట్ ఎవ్రీ ఆర్గనైజేషన్. బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈజ్, యూట్యూబ్లో తథాస్తు అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, అది చూడండి. దానిలో నేను చెప్పింది ఏంటంటే, మీ అంతటి మీరు కోట్లు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి, ఏ ఆర్గనైజేషన్కి. సింపుల్గా ఏంటంటే మీ బర్త్డే, మీ పిల్లల బర్త్డే ఒక ఆర్గనైజ్లోనో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జరుపుకోండి. అలా ప్రతి ఒక్కరు జరుపుకుంటే నన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ విల్ బీ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీ మనీ. కరెక్ట్, డబ్బులు లేవు అనే స్థితిలోకి రావు. ఎందుకంటే ఎవ్రీడే ఒక్కసారి ఊహించండి, 1000 ఆర్గనైజర్స్ ఉన్నాయనుకోండి, కొన్ని లక్షల మంది ఉన్నారు ఏది ఎఫోర్డ్ చేయగలిగేవాళ్ళు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయగలిగేవాళ్ళు. అన్ని లక్షల మంది అనుకుంటే ఈ ఆర్గనైజర్స్ ఓవర్వెల్మ్ అయిపోతాయి. అసలు బయట నుంచి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికోసం ఎవరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ మీ బర్త్డేని ఏదో పబ్కి వెళ్ళి పార్టీ సెలబ్రేట్ చేసుకునే కన్నా జస్ట్ దానిలో 1/10 ఆఫ్ ది మనీ తోటి ఒక 30 మంది, 40 మంది, 100 మంది పిల్లలతోటి మీరు కూర్చొని హాయిగా భోంచేస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి మించిన సాటిస్ఫాక్షన్ ప్రపంచంలో ఏది ఉండదు. చాలా మంచి పాయింట్, వన్ మోర్ గుడ్ పాయింట్ టుడే. సో ఇది నిజంగా మనందరం చేయగలిగితే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అండ్ ఇయర్లీ వన్స్ అది మీ పిల్లలు అవ్వచ్చు, మీది అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. అండ్ ది బ్లెస్సింగ్స్ దట్ యు గెట్, అంటే వాళ్ళు బ్లెస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. ఆ సాటిస్ఫాక్షన్ నుంచి బ్లెస్సింగ్స్ ఆ రోజు మనం హ్యాపీగా నిద్రపోతాం. ఆ రోజే కాదు, యువర్ లైఫ్ విల్ బి పాజిటివ్. వాళ్ళ మనసులోంచి కడుపు నిండా తిన్నప్పుడు ఒక మనిషి మనసులోంచి వచ్చే ఒక ఆలోచన ఉంటుంది చూడండి, ఇతని వల్ల నా కడుపు నిండింది అని ఆలోచనల నుంచి వచ్చే పాజిటివ్ ఫీల్ ఉంటుంది చూడండి. ఆ ఫీలే మీకు చాలా గొప్ప బ్లెస్సింగ్, దేవుడు బ్లెస్సింగ్ కన్నా పెద్దది అది. ట్రూ. అది సో తప్పకుండా మీరు చెప్పినట్టు ఇఫ్ ఎనీబడి ఈరోజు పండుగ కాబట్టి చాలామంది ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు, ఇలా ఏది చేసినా కూడా ఒక లైఫ్ మార్చినట్టే అయిపోతుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ. మీరు ఫుడ్ అంటే మీరు వాళ్ళకి ఆ రోజు లంచ్ స్పాన్సర్ చేయొచ్చు, డిన్నర్ స్పాన్సర్ చేయొచ్చు, మీరే వెళ్ళి వడ్డించి వాళ్ళతో పాటు గడపచ్చు టైం. అలాగే వాళ్ళకి ప్లేయింగ్ కిట్స్ కొనొచ్చు, వాళ్ళకి బట్టలు కొనొచ్చు, వాళ్ళకి స్కూల్ కిట్స్ కొనొచ్చు, వాళ్ళకి పుస్తకాలు కొనొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. వాళ్ళకి అంటే మన పిల్లలకి ఎన్ని రకాల నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఏదో ఒక నీడ్ని మీరు పట్టుకుని ఆ నీడ్ వరకు మీరు హెల్ప్ చేస్తే చాలు. ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్. అది. సో వీ హ్యావ్ స్పోకెన్ ఎ లాట్ అబౌట్ దిస్ ఆల్సో, బట్ ఇప్పుడు మీరు వీళ్ళందరి కోసం అన్నీ చేస్తున్నారు, ఓకే, వీళ్ళందరి కోసం ఏదైనా ఒక మంచి పాట రాయటం ఫర్ సొసైటీ టు గెట్ టు నో ఆర్ టు గెట్ టు అవేర్, అలా ఏదైనా జరిగిందా ఆర్పి గారు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఏ సాంగ్ చేంజింగ్ పీపుల్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. రియలీ? ఫ్రాంక్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఏదో చేస్తాం కానీ ఐ డోంట్ థింక్ ఏ సాంగ్ విల్ చేంజ్ పీపుల్. ఏ మోటివేషన్ అంటే ఎవరో ఒక మనిషి
తను చేసే మోటివేషనల్ ఇన్స్పిరేషన్ మోటివేట్ చేస్తుందేమో కానీ ఒక పాట వినగానే మారేది చాలా రేర్గా జరుగుతుందని నా ఫీలింగ్. అంటే చాలా మంది ఆ పాటకి టచ్ అవుతారు, అంతే ఇన్స్పైర్ అంతే, అవుతారు. ఆ క్షణం వరకు. ఇట్స్ లైక్ వాచింగ్ ఎ మూవీ. ఓకే. సినిమా చూసినప్పుడు మనకి ఏం ఎమోషన్ వస్తుంది, సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ మర్చిపోతాం. అవును. యాజ్ సింపుల్ ఎస్ దట్ ఏ సాంగ్ ఇస్. బట్ వెన్ ఏ లైఫ్, ఒక లైఫ్ని చూసాం అనుకోండి, ఇలాంటి ఒక లైఫ్ నేను కూడా లీడ్ చేయాలని ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగాం అనుకోండి, ఎవరైనా అలాంటి లైఫ్ ఇన్స్పిరేషన్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ వల్ల చాలా చేంజ్ వస్తుంది. బట్ సాంగ్ ఐ డోంట్ థింక్ సో. అంటే యాజ్ ఏ మ్యూజిక్ కంపోజర్ నేను చెప్పకూడదు, బట్ ఐఎమ్ టెలింగ్. నేను ఫ్యాక్ట్సే మాట్లాడతా, మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. సో బట్ దట్ ఈస్ అ ట్రూ పాయింట్. మనం విన్నప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేస్తాం అండ్ మూమెంట్ ద సాంగ్ ఈజ్ డన్, వీఆర్ డన్. అంతే. లాజీ హ్యూమన్ బీయింగ్స్. దట్స్ వాట్ వీఆర్. బట్ ఎట్ సమ్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎవరో ఒక మనిషి సడన్గా ట్రిగర్ చేస్తాడు ఒక పాయింట్ దగ్గర. ఆ ట్రిగరింగ్ మాత్రం డెఫినెట్గా మనిషికి ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు. అంటే సడన్గా ఎవరో ఆకలితో రోడ్డు మీద పడి ఉన్నారు అనుకోండి, ఎప్పుడు మనం పట్టించుకోలేదు, ఏం చేయలేదు, వాళ్ళ గురించి అసలు మాట్లాడలేదు, ఏం లేదు. సడన్గా ఒకరోజు వాళ్ళు చూడగానే మనకి తెలియకుండా ఎలా బతుకుతున్నాడు ఈ మనిషి అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి. ఆ ఫీలింగ్ చాలు, ఈ మనిషి బతకాలంటే నేను ఏదో చేయాలని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఏదో చేస్తే ఈ మనిషి బతుకుతాడు, ఏం చేయాలి అని అక్కడ ఆలోచన మొదలవుతుంది చూడండి. ఆలోచనలోంచే మనిషి ఇన్స్పైర్ అవుతాడు, మోటివేట్ అవుతాడు. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ థింగ్, మ్యూజిక్ చేశారు, తర్వాత యాక్టింగ్ కూడా చేశారు. సో మళ్ళీ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మ్యూజిక్. యాక్టింగ్ నాకు ఇదేం కాదు, డైరెక్షన్ ఈజ్ మై ప్యాషన్. ఓకే. యాక్టింగ్ ఇస్, నాకు ఎవరు హీరోలు డేట్ లేరు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది తప్పితే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే. బట్ యాజ్ ఫార్ యాజ్ డైరెక్షన్ ఈజ్ కన్సర్న్, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్. అంటే కాన్ఫిడెంట్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ని బల్ల గుద్దినట్టు చెప్పగలను. డైరెక్షన్ అనేది నాకు చాలా ఇష్టం. బట్ మ్యూజిక్ నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి మ్యూజిక్ మాత్రం ఇట్స్ సంథింగ్ డివైన్ ఫర్ మీ. ఇప్పుడు చాలా మంచి మంచి సాంగ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో కూడా. చాలా హార్ట్ టచింగ్ సాంగ్స్. దెర్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎవ్రీవేర్. వీ కెనాట్ ఈవెన్ కంపేర్ అన్నట్టు ఉన్నాయి ఒక పాటకి. సో ఇలాంటి టైమ్స్లో అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ విత్ మెలడీ ఆర్ విత్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, ఇది కూడా చాలా మందికి కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. మళ్ళీ అటువంటి టచ్ ఎమోషన్ మనకి వస్తుందా, లేదంటే ఏంటి అసలు ఇప్పుడు వచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుంది అని? అసలు అదేం తెలియదండి నాకు. నా డైరెక్టర్స్ నా దగ్గర నుంచి ఏం తీసుకుంటే అదే. ఆర్పి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు, మళ్ళీ నాకేం తెలియదండి. అంటే నా డైరెక్టర్స్ నా దగ్గర నుంచి ఏం తీసుకుంటే అదే వస్తుంది అంతే. అంతకుమించి నేను ఏమీ చేయను ఎక్స్ట్రా. ఒకటి, నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో 8 పాటలు ఉంటాయి. 8 పాటలు మాత్రం డెఫినెట్గా నేను డైరెక్టర్గా, నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నా కాబట్టి నేను చెప్పగలను, నాకు రైట్ ఉంది. ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు టచ్ యువర్ హార్ట్స్ ఫర్ ష్యూర్. ఓకే. ఈవెన్ ద మూవీ? ఆఫ్ కోర్స్, మూవీ డిమాండ్ చేసింది కాబట్టి సాంగ్స్ అలా వస్తాయి. సో ఇట్ మస్ట్ బి అ లవ్ స్టోరీ దెన్. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే. సో మరి డైరెక్ట్ చేస్తున్న మూవీ గురించి చెప్పండి. అది ఇంక స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత న్యూ కమర్స్ తెలుగు వాళ్ళే అంత న్యూ కమర్స్. ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందిలేండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ అండ్ మ్యూజిక్. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కన్సర్న్, ఫస్ట్ మ్యూజిక్తో ఎంజాయ్ అవుతూ మైమర్చిపోతూ ఉన్నప్పుడే వెంటనే వీ విల్ బి గెటింగ్ ద మూవీ ఆల్సో. ఓ దట్స్ గ్రేట్ ఆర్పి గారు. అయితే మరి నెక్స్ట్ ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి? కమింగ్ టు ద మ్యూజిక్, ఐ నో యూ ఆర్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఇప్పుడు ఏది ఉంది, నీడ్ ఆఫ్ ది అవర్ చూసి చేస్తారు. బట్ అఫ్ కోర్స్ ప్లాన్స్ అనేవి ఉంటాయి కదా. ప్లాన్స్ యాజ్ ఆఫ్ నో ఏమి లేవు. అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో వెబ్ సిరీస్ ఆర్ వెరీ గుడ్. ఐ వాంటెడ్ టు డూ సమ్ వెబ్ సిరీస్ ఆల్సో. ఓకే. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్. అంటే కాన్సెప్ట్స్ డిజైన్ చేయడం ఏదైతే ఉందో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ట్రూ. అండ్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ దట్. అంటే వెరీ గుడ్ ఇన్ ది సెన్స్ ఐఎమ్ ఫార్ బెటర్ దాన్ ది బెస్ట్. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా ఆ విషయం. నా కాన్సెప్ట్స్ కానీ, నా థాట్ ప్రాసెస్ కానీ, ది వే ఐ థింక్ ఏ కాన్సెప్టలైజేషన్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ మచ్ అహెడ్ ఆఫ్ టైమ్ అండ్ మచ్ అహెడ్ ఆఫ్ ద యూజువల్ థాట్ ప్రాసెస్ అన్నమాట. కొంచెం బోల్డ్గా ఉంటాయి. బోల్డ్ ఇన్ ది సెన్స్ ఏదో అడల్ట్ కంటెంట్ కాదు. బోల్డ్ ఇన్ ది సెన్స్ ఎవరు ధైర్యం చేయనివి, అలాంటి బోల్డ్ కంటెంట్స్ ఉంటాయి.
మనం ఆల్రెడీ ఆ మూవీలోనే చూసాము. యా, బ్రోకర్ కానీ మనలో ఒకడు, బ్రోకర్లో కరప్షన్ మీద ఎలాగైతే బోల్డ్గా చెప్పాను, మనలో ఒకడులో మీడియా ఎలా మిస్యూజ్ చేస్తుంది తన పవర్ని అనేది చూపించాం. ఆ ధైర్యం ఆవిడ చేయడు. అవును, అంతకన్నా ధైర్యంగా, సినిమా కన్నా ధైర్యంగా చెప్పగలిగేది వెబ్ సిరీస్ అనమాట. అలాంటి కంటెంట్స్ ఐఎమ్ రెడీ విత్ అనమాట. ఓకే. సో జనరలీ ఇప్పుడు ఇలాంటివన్నీ రియలిస్టిక్గా ఉండేవి, ఇఫ్ సంబడి ఈస్ పుట్టింగ్ అ పాయింట్, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ రాంగ్, వీటన్నిటికీ ట్రెండ్ ఉంది. బట్ ఇవి చేసినప్పుడు యాజ్ అన్ ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్రెడీ యూ హ్యావింగ్ అ ఫేమ్, వెన్ యూ డూ ఇట్ మన ఇండస్ట్రీలో వాడే ఇలా చేస్తే ఎలా అని చాలా నెగిటివిటీ వస్తుంది కదా. అంటే సినిమా ఇండస్ట్రీ గురించి నేనేం చెప్పట్లేదు కదా. అంటే మామూలుగా ఏ లేదు, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ పీపుల్ షుడ్ నో. చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అంటే సొసైటీలో ఇది జరుగుతుందా, నిజమా అని ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతున్నాయి. అవి చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది అని నా ఫీలింగ్. నేను చేసిన రీసెర్చ్లో, నేను చూసిన బ్యాక్గ్రౌండ్ వర్క్లో నాకు ఉన్న సమాచారం ప్రకారం దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ విచ్ వీ కాంట్ ఈవెన్, అంటే నిజమా అనే ఆ షాక్ల నుంచి బయటికి రాలేం. అలాంటి విషయాలు జరుగుతున్నాయి. అవి చెప్తే చంపేస్తారు, అయినా చెప్పాలి. దానికి గట్స్ ఉండాలి, నాకు ఉంది. యా, అంటే ఇప్పుడు ఒక ఇది గట్స్ కాన్సెప్ట్ అంతా బాగున్నా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంటే ఉంటుంది దానిలో. దాని గురించి అంటే అంత హార్డ్ హిట్టింగ్గా చెప్తాం కాబట్టి అది కమర్షియల్ పాయింటే. ఓకే. యా, సో we can expect also web series as well. Yeah, depends on the producers who are coming. So how about you producing one more time? No. I'm not that rich to produce myself. Yeah. బట్ ష్యూర్ మీరు చాలా మంచి మ్యూజిక్ ఇస్తున్నారు అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మాకోసం ఒక మంచి లాస్ట్గా ఒక మంచి పాట పాడి మనం ఇంకెక్కువ కష్టపెట్టాను, ఐ ప్రామిస్ దాట్. మీకు లైఫ్లో ఈ సాంగ్, నాకు ఆ 10 పాటలు నా ఫేవరెట్ అయితే 10లో 1, 2, 3లో ఈ పాట ఉంటుంది అనుకున్నది. అంటే అలా ర్యాంక్ చేయను కానీ, బట్ ఒక సాంగ్ నాకు చాలా ఇష్టం. ఏంటంటే అది నేను కంపోజ్ చేసినప్పుడు హిందీలో కంపోజ్ చేశా, తర్వాత ఒక సినిమాలో వాడాం కానీ, బట్ స్టిల్ ఆ హిందీ వర్షన్ నాకు చాలా ఇష్టం. అది రాసిన నా ఫ్రెండ్ రామానంద్ అని, తను ఇప్పుడు లేడు, చనిపోయాడు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లలవి అంటే చాలామందికి ఏంటంటే తల్లి జోల పడుతుంది, లేకపోతే బిడ్డ జోల పడతాడు, తండ్రి జోల పడతాడు, లేదా పాప జోల పడుతుంది, ఫ్రెండ్ జోల పడతాడు. ఇలా రకరకాలు, అంటే జోలపాటలో ఫ్రెండ్, ఇవి లవరు ఏమైనా ఉండొచ్చు రిలేషన్. కానీ మనిషి తన మనసుకి జోల పడితే అది కాన్సెప్ట్ అనమాట. ఓకే. ఈ పాట 2 చరణాలతో ఉంటుంది. ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ ఎవరు కూడా, అంటే ఒకరిద్దరు నాకు బాగా గుర్తు, ఆ పాట కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళు నిద్రపోయిన సందర్భాలు చూశాను. అవునా? దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్. అంటే అంటే నిద్ర పట్టడం కోసం చేసిన పాట నిద్రపుచ్చేస్తుంది అనే ఫీలింగ్ అనమాట. ఆయేగి రాత్ సుహానీ లేకే తేరీ ప్రేమ్ కహానీ ఓ మేరే దిల్ తు సో జా రే लेके प्यारे सपने जो तेरे होंगे अपने नैनों में तू पिरो जा रे रही गर खुली अखियां तो मन की सारी बत्तियां पढ़ेगी गोरी हो देगी फिर ताने गोरी नहीं फिर माने गोरी होगा तुझे दर्द थोड़ा रे सो जा रे सो जा रे सो जा रे सो जा रे. నిజంగానే చాలా మంచి లుల్లుబై, అంటే అన్నీ మర్చిపోయి అంత రిలాక్సింగ్గా, వెరీ నైస్ వన్ అండి, వెరీ నైస్ వన్. సో ఈరోజు మా ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్గా అయింది బికాస్ ఇట్ వాజ్ అ వెరీ కామ్ అండ్ విత్ ఫ్యాక్ట్స్.
జనరలీ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మ్యూజికల్ అండ్ టన్ 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 అండ్ టష్, బట్ ఇది లా 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 అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఆన్ దిస్ ఉగాది. అండ్ ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పాటలతో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. అండ్ అలాగే యూ హ్యావ్ టు గో అ లాంగ్ వే విత్ వాట్ ఎవర్ విష్ యూ వాంటెడ్ టు డూ. అండ్ ఐ విష్ ఉగాది సందర్భంగా ఐ విష్ యూ స్టార్ట్ కాన్షియస్ మెడిటేషన్ ఫ్రమ్ టుడే. తప్పకుండా. Yeah. I'll give all the positivity to you from now on. Yeah, start with me Yeah. and start giving positive energies to the world. Sure. ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో చూశారు కదా మన మ్యూజిక్ స్టూడియో ఉగాది స్పెషల్. ఆర్పి గారు మ్యూజిక్ గురించి మాత్రమే కాదు మిగతా చాలా విషయాల గురించి కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఐ హోప్ మ్యూజిక్ మన మనసును ఎప్పుడూ టచ్ చేస్తూ ఉంటుంది, కానీ మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం జాయింట్ ఫ్యామిలీలో ఉండటం అండ్ అలాగే కాన్షియస్ మెడిటేషన్. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఈ ఉగాదిని సరికొత్తగా ప్రారంభించి మొత్తం ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ వన్స్ అగైన్ I wish you all a very happy Ugadi. Bye-bye.